చింతమనేని బాధితుల రక్త తర్పణం అంటూ సాక్షిలో వచ్చిన వార్తలపై ఏలూరులోని ఆ పత్రికా కార్యాలయం వద్ద కూటమి నాయకులతో కలిసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ వాస్తవాలు తెలుసుకోకుండా ఎలా వార్తలు రాస్తారని మండిపడ్డారు. రాసిందెవరో చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తాడేపల్లిగూడెంలో ఉన్న యూనిట్ ఆఫీస్ వద్దకు వెళ్లి తేల్చుకుంటానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోపలికి వెళ్తా దాంట్లోకి ఏం చేస్తారు? ఎందుకు మించి ఏమైనా చేస్తారా? 67 రోజులు జగన్ 67 రోజులు జైల్లో నొత్తుపినానికి మేమేం తప్పు చేసామని రాస్తున్నాడు. వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలాగా మేము దోపిడీ చేసామా? చెప్పండి. దోపిడీ చేస్తే ఇప్పుడు కట్టేస్తాడు మేము నుంచి పని పాట లేకుండా నేను వచ్చాడు కూర్చొని అనుకుంటాడేమో. అతనితో బీరోతో మాట్లాడండి. మీరు మాట్లాడే ఏ విషయం చెప్తే తాడపల్లి కూడా పురమాచుకుంటా. ఏం జరిగిందో తెలియాలి కదా అందరికీ. మళ్ళీ అసలు నాది 1% కూడా తప్పు లేకుండా సాక్షి వాడు గడ్డి దించేశాడు ఈ పని విషయం తెలియాలి కదా. వాడేమి రాకోకుండా సమాధానం చెప్పుకోకుండా నేనేదో తెల్లబట్టలేసుకున్నానంటే ఊరుకుంటానా? ప్రెస్ మీట్ పెడితే అయిపోదు కదా సార్. ఇప్పుడు వాడు వచ్చి ఎముకబుల్గా మాట్లాడి పెద్ద మనుషులు, నాకు పెద్ద మనుషులు ఎవరంటే ప్రెస్ వాళ్ళే, నాకు మీడియా మిత్రులే పెద్ద మనుషులు. వాళ్ళు ఏది చెబితే అది వింటా. వాళ్ళు అంతా వాళ్ళకి అసోసియేషన్ ఉంది కదా, వాళ్ళే చెప్పమనండి. ఈ జరిగిన దాంట్లో 1% దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ తప్పు ఉందని తేలిస్తే ఆ తప్పు క్షమాపణ చెప్పి అయ్యన్ పాత్ర గారి దగ్గరికి వెళ్ళి నేనే రిజిగ్నేషన్ ఇచ్చి వచ్చేస్తా.